అందరికీ నమస్కారం. ఆండార్ వ్లాగ్స్కి స్వాగతం. నేను సత్యనారాయణ గన్నవరపు. ముందుగా అందరికీ విన్నపం, దయచేసి వీడియోను పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు విషయంలోకి పెడదాం. గురువును జీవన్ముక్తికి కావాలనే ఉద్దేశ్యంతో శిష్యులు ఆశ్రయిస్తారు. గురువు ఇచ్చే మార్గదర్శకత్వం శిష్యుడు ప్రతి విషయంలోనూ పొందాలి. తన కుటుంబ వ్యవహారం, అనారోగ్యం, మానసిక స్థైర్యం ఇలాంటి విషయాలలో సద్గురువు యొక్క సూచనలు పాటించాలి. ఆయనే అన్ని విషయాల్లోనూ దారి చూపే సమర్థుడు అనే పూర్ణ విశ్వాసం సద్గురువు ఎడల కలగాలి. గురుదేవుని మాటే మాట అనేది సరైన భావన. సనందుని గురుభక్తి అత్యద్భుతమైనది. ఆచార్య శంకరులు అతని చేత ప్రస్థానత్రయం 3 సార్లు చదివించారు. మిగతా శిష్యులకి అతని ఎడల అసూయ కలిగింది. ఈర్ష్య అనేది గురుసేవ విషయంలో కూడా పూర్వకాలంలోనూ ఉన్నది, అది ఇప్పుడు కూడా ఉంది. ఒకసారి భగవత్పాదుల వారు గంగలో స్నానం చేస్తూ అవతల గట్టను ఉన్న సనందునితో, సనంద వెంటనే ఇలారా అని పిలిచారు. సనందుడు వెంటనే గంగా నీటిపై నుంచి నడిచి వచ్చాడు. ఆయన నదిపై వేసిన ప్రతి పాదం కింద పద్మం వచ్చి నిలబడింది. ఇది యక్షిణ విద్య కాదు, మంత్ర ప్రభావం కాదు, గురుభక్తి ప్రభావం. జగన్మాత అతనిని రక్షించింది. అప్పటి నుంచి అతనికి పద్మపాదుడని పేరు వచ్చింది. గురువు పిలిచాడనే భక్తిభావంతో ఏ ఆలోచన లేకుండా ఉండుట అతని గురుభక్తికి పరాకాష్ట. పద్మపాదుడు అహోబల క్షేత్రంలో నరసింహ మంత్రోపాసన చేశాడు. ఎన్ని రోజులైనా నరసింహస్వామి ప్రత్యక్షం కాలేదు. ఒక బోయవాడిని పిలిచి సగం మనిషి సగం సింహం రూపంతో నీకు ఎవరైనా కనిపించారా అని అడిగాడు. అతడు నేను ఈ అడవుల ఆ రూపాన్ని చూడలేదన్నాడు. అప్పుడు పద్మపాదుడు సరిగ్గా చూడు అన్నాడు మరల. బోయవాని మనసంతా అదే ఆలోచనతో నిండిపోయింది. నరసింహన్ కోసం అన్ని చోట్ల వెతికి ఆయన కనిపించకపోయేసరికి ఆత్మహత్య చేసుకోబోగా నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. బోయవాడు నరసింహుని తాడితో కట్టి పద్మపాదుని దగ్గరికి తెచ్చాడు. కానీ పద్మపాదునికి నరసింహుడు కనిపించడం లేదు. అంటే నాకు ఇంకా అహంకారం ఉందన్నమాట. మూర్ఖుడైన బోయవాడికి ఏం కనపడతాడు అనుకున్నాను. ఆ గర్వంతోనే నాకు గుణపాఠం నేర్పాడు స్వామి అని అనుకుంటూ అనేక స్తోత్రాలు చేశాడు. అయినా స్వామి దర్శనం కాలేదు. అందువల్ల ఇంకొంతకాలం అహోబిలంలోనే జ్వాలా నరసింహస్వామి వద్ద తపస్సు చేశాడు. చివరికి స్వామి అనుగ్రహించి పద్మపాదుని ప్రసన్నమయ్యాడు. విన్నారుగా, గురుభక్తి ఎటువంటిదో, ఎలా ఉండాలో అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.